హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అవిసె గింజలతో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అవిసె గింజలు అనేవి మన హెల్త్కి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె హెల్తీగా ఉండాలన్నా, అలాగే మన హెయిర్ గ్రోత్ పెరగాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా అవిసె గింజలు అనేవి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా అవిసె గింజల్ని వేసుకోవాలి. ఈ అవిసె గింజల్ని ఒక 5 మినిట్స్ దాకా బాగా వేపుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ వేపుకున్న అవిసె గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బౌల్తో 1 కప్పు దాకా పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా 3 మినిట్స్ దాకా బాగా వేపుకోవాలి. ఇలా వేగిన పల్లీలను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బౌల్తో ఇంకొక కప్పు దాకా నువ్వులను కూడా వేసుకొని వీటిని కూడా 3 మినిట్స్ దాకా బాగా వేపుకోవాలి. ఇలా వేగిన నువ్వులను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిలోకి ఒక 7-8 దాకా యాలకులను కూడా వేసుకొని వీటిని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన మిశ్రమంలోకి 1 కప్పు దాకా బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలని కనుక డైలీ ఒకటి పిల్లలకి కనుక ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.